రక్తపాతం వణుకు పుట్టించే సీన్లతో ఒక హాలీవుడ్ సినిమా ప్రేక్షకులను తెగ భయపెడుతుంది. గత ఏడాది థియేటర్లో వచ్చిన ఈ సినిమా పక్కా హారర్ స్లాషర్ రకానికి చెందినది. ఇందులో క్రిస్మస్ పండుగ నేపథ్యంలో ఒక సైకో శాంటా గుడ్డలి పట్టుకొని ఊచకోత కోయడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇది కేవలం భయపెట్టడమే కాకుండా చిన్నప్పుడు జరిగిన ఘోరమైన సంఘటనల వల్ల ఒక వ్యక్తి సైకోగా ఎలా మారడన్నదే చూపిస్తుంది. సినిమాలో విపరీతమైన రక్తపాతం, భయంకరమైన హత్యలు ఉంటాయి కాబట్టి ఇది కేవలం పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సినిమా. గుండె ధైర్యం ఉండి డార్క్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది ఒక పక్కా ఊరా మాస్ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ మూవీ పేరేంటి, ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చిన్నప్పుడు బిల్లీ అనే పిల్లాడు వాళ్ళ నాయనమ్మ తాతయ్యతో కలిసి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ క్రిస్మస్ పండుగ రోజు సీజన్లో ఒక శాంటా క్లోజ్ డ్రెస్లో వచ్చిన సైకో గాడు వాళ్ళ అమ్మ నాన్నలను కళ్ళ ముందే నరికేస్తాడు. ఆ భయంకరమైన సీన్ చూసిన మనోడి మైండ్ మొత్తం దెబ్బతింటుంది. ఆ తర్వాత బిల్లీ ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు. అక్కడున్న ముసలి నాన్న కూడా నరకం చూపిస్తుంది. దీంతో తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా పడాల్సిందేనని పిచ్చి ఆలోచన వాడి తలకెక్కుతుంది. పెద్దయ్యాక ఒక బొమ్మల కొట్టులో పనికి కుదురుతాడు బిల్లీ. ఒక రోజు క్రిస్మస్ టైంలో మళ్ళీ శాంటా గెటప్ వెయ్యాల్సి వచ్చేసరికి వాడికి గతం గుర్తొచ్చి మతిపోతుంది. ఇక అక్కడ నుంచి మొదలవుతుంది అసలు రచ్చ. ఎవడైనా తప్పు చేస్తున్నాడని కనిపిస్తే చాలు శాంటా డ్రెస్ లోనే గొడ్డలి పట్టుకుని వెంటపడి మరీ వేటాడి చంపేస్తుంటాడు. పండగ పూట ఊరంతా రక్తపాతం సృష్టించి అందరికీ ముచ్చెముడులు పట్టిస్తుంటాడు. ఇతను చేసే ఈ హత్యలను ఆపడానికి పోలీసులు వెంట పడుతుంటారు. కానీ ఆ శాంటా వేషంలో ఉన్న బిల్లీ మాత్రం ఎవరికీ చిక్కకుండా ఒక్కొక్కరిని ఏరేస్తుంటాడు. చివరికి బిల్లీ పోలీసులకు దొరికిపోతాడా, మరిన్ని హత్యలు చేస్తాడా, ఈ హత్యకు ముగింపు ఏమిటి అనే విషయాలతో ఈ సినిమా పిచ్చెక్కిస్తుంది. ఈ హారర్ స్లాషర్ మూవీ పేరు వచ్చేసి సైలెంట్ నైట్ డెడ్లీ నైట్. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దెకు అందుబాటులో ఉంది.